ఓకే, గుడ్ మార్నింగ్. ఇది కంటిన్యూయేషన్. నిన్న నైట్ ఇంకా తిని చేసి పడుకున్నాం కదా. సో ఈరోజు మేము దుబాయ్ నుండి అబుదాబి పోతున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ నేను దుబాయ్ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తాను. మళ్ళీ రేపటి నుండి ఫ్రెష్గా వ్లాగ్ కంటిన్యూ చేస్తా. కీప్ వాచింగ్. ఇక పోతున్నాము అబుదాబి. అయితే ఇక్కడ మొత్తం ఫుల్ ఏదో ఎడారిలా కనబడితే వీడియో తీస్తున్నాను అనమాట మీకోసమే. అయితే మేము మొత్తానికి అబుదాబి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడే మేము ఉండే హోటల్ ఇది బ్యాక్ కెమెరాతో చూపిస్తా. రాజావారేమో సూట్ కేసులు అవి ఇవి అన్నీ తీస్తున్నాడు. మా చెల్లెనేమో ఇంకా కార్లకించి దిగలేదు. వచ్చాం అనమాట. మేము ఉండే హోటల్ ఇది. ఇప్పుడు మొత్తానికి చెక్ ఇన్ అయితే అయిపోయినాం అనమాట. ఇంక ఇప్పుడు పోతున్నాం. పైకి వెళ్ళిన తర్వాత రూమ్ది వ్యూ చూపిస్తా. ఓకే, ఇంక ఇప్పుడు మేము రూమ్లోకి చెక్ ఇన్ అవుతున్నాం అనమాట. ఏదో ట్రావెలింగే కదా అని చెప్పి మా అవతారాలు ఇట్లున్నాయి, ఎట్లా పడితే అట్లా తయారయ్యి వచ్చినాం. ఓకే, సో ఇదనమాట మా రూమ్. మేము ముగ్గురం కాబట్టి. ఓ బాగుంది తేజ, బాగుంది. చాలా బాగుంది. తెలియకుండా ఏం కాదు, అంతా చూసే బుక్ చేసినాం మేము. రూమ్ చాలా చిన్నగా వస్తుందేమో అనుకున్నా. ఫొటోస్ లో చూపించిందే, కాకపోతే నేను అప్పుడు బుక్ చేసినట్టు మళ్ళీ ఇప్పుడు ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యి మళ్ళీ ఏం రాకపోతే మళ్ళీ ఎందుకు బాగుండదు అని చెప్పి ఏం చెప్పి సావట్లేదు. బాగుంది మొత్తానికి. మా రూము పెద్దగానే ఉంది. అయితే మేము జస్ట్ ఇట్లా బయటకు వచ్చినాము ఏటీఎంలో పైసలు డ్రా చేసుకుందామని, ఇంకా చాయ్ ఇట్లా తాగుదామని చెప్పేసి కూడా వచ్చినాం అనమాట. సో రోడ్ల మీద నడుచుకుంటూ వస్తుంది. అయ్యో నా కొడుకేడి, హైదరాబాద్లో తీసుకున్న ఫీలింగే వస్తుంది. అదే కాకపోతే ఉబ్బరిచ్చి పాడవుతుంది అంతే. హైదరాబాద్లో కూడా ఇంత ఎప్పుడు తిరగలేదు. బయటకు వచ్చినావు నీకేం తెలుసు. అదే కదా, తెల్లారిలో కారు ఎక్కుతూ బయటకు వస్తూ నీకేం తెలిసి మాలాగా రోడ్డు మీద నడిచి. అదే కదా. ఇంకా ఇప్పుడు బయట వ్యూ చూపిస్తా. మేమున్న ప్లేస్ వ్యూ అయితే ఇట్లుంది. ఇది మేమున్న హోటల్ అనమాట. ఇది మేమున్న హోటల్. వ్యూ మొత్తం ఇట్లుంది. అంటే మెయిన్ మంచి ప్లేస్లోనే తీసుకున్నాం హోటల్, మెయిన్ సెంటర్. ఓకే, అప్పటి నుండి రోడ్ల మీద నడుచుకుంటూ వచ్చి సూపర్ మార్కెట్లో బిస్కెట్లని, చాక్లెట్లని, వాటర్ బాటిళ్ళు అన్నీ కొనుక్కొని ఇంకా ఇప్పుడు ఫుడ్ తిందామని చెప్పేసి వచ్చినాం అనమాట. అలసిపోయినాము మొత్తానికి తిరిగి తిరిగి. ఇక్కడ అక్కడ ఎవరినో అడిగితే రెస్టారెంట్స్ ఇక్కడ ఉంటాయి 2-3 ఇండియన్ రెస్టారెంట్స్ అంటే ఇంగిడికి వచ్చినాం. అవును, స్పిన్నీ సీడ్ ఉంది చూసిన. సో ఇదనమాట మ్యాటర్. ఇక్కడ ఉన్నట్టున్నాయి ఒక 4-5 రెస్టారెంట్. నా కొడుకు పాపం నన్ను ఏం మొయ్యనీయకుండా అన్నీ పట్టుకొని పోతున్నాడు. ఇక్కడ మంది అయితే ఉంది, మండి. అది ఏమో ఏమంటారు, హాట్ గ్రిల్ రెస్టారెంట్ అంట. ఇది నీట్గా ఉండదు అని అంటున్నాడు నా కొడుకు. చూడాలి. ఏం నడిపియం రాను. దానికి రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. మొత్తం అంగడంతా సామాన్లు అవి ఇవి అన్నీ పట్టుకొని. బిర్యానీ 2 బిర్యానీలు, ఒకటి తేజ్ గాడి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవో ఆర్డర్ పెట్టుకున్నాడు అనమాట. మొత్తానికి బిర్యానీ తింటున్నాం. ఇక మేము ఆడ లాస్ట్ కార్నర్ బిల్డింగ్ దగ్గర నుండి నడుచుకుంటా రోడ్ క్రాస్ చేసి మొత్తానికి ఇంకా ఈడ షాపింగ్లు అవి ఇవి అన్నీ ఏవేవో చేసినాం అనమాట. ఇక బాడీ వాష్ కానీ అవన్నీ ఏవేవో కొన్నాము. కొన్ని లాస్ట్కి ఈడ చాయ్ కనబడ్డదని చెప్పి చాయ్ దగ్గరకు వచ్చి చాయ్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇప్పుడే నా కొడుకు కలిసిపోయిండు పాపం. ఓకే, మొత్తానికి తిరిగి షాపింగ్ చేసేసి మేము ఇప్పుడే రూమ్కి వచ్చినాం అనమాట. ఇంకా చేసేది ఏం లేదు, పడుకోవడమే డైరెక్ట్గా. టైం కూడా మరి అంత పెద్దగా ఏం కాలేదు, బట్ టైర్డ్ అయిపోయినాం కదా ఈరోజు జర్నీ చేసి 7:42 అయ్యింది. బట్ పడుకుంటాం మేము. ఓకే, ఎవరు పడుకోరు, జస్ట్ అట్లా. వ్లాగ్ అయితే ఈ రోజుకి ఎండ్ చేస్తున్నాం. వీళ్ళు కంటిన్యూ టుమారో. లూడో ఆడుకుంటూ కూర్చుంటాం ఇప్పుడు మేము. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కంటిన్యూయేషన్ ఆఫ్ అబుదాబి బ్లాగ్ అనమాట. అబుదాబిలో ఈరోజు మాది ఫస్ట్ డే. నిన్న వచ్చినాము యాక్చువల్లీ. సో ఈరోజు మాది ఫస్ట్ డే. బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి పెడతారు అన్నది నేను చూపిస్తా, చూడండి. ఓకే, బాయ్. ఓకే, బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చినాం. ఇందులోకించి మళ్ళీ ఏమేమి తినాలి అన్నది నాకు తెలిసి నేను ఇది ఒకటి తింటా. ప్యాన్ కేక్స్ ఉన్నాయి, సాంబార్ ఉంది, దోశ ఉంది, దోశ. ఓకే, సలాడ్స్, జ్యూసెస్ ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి ఆమ్లెట్స్, డేట్స్ ఉన్నాయి ఇక్కడ. డేట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ ఉన్నాయి, బ్రెడ్ జామ్, టోస్ట్, నాకు తెలిసి ఇంకా మిల్క్ ఉంది. చాయ్ కూడా ఉందనుకుంటా, హాట్ వాటర్, కాఫీ ఉంది ఇక్కడ. కాకపోతే
ఇది కొంచెం చిన్నగా ఉంది, చూద్దాం ఏమిస్తారు. ఇక్కడ ఏదో ఉంది ఆమ్లెట్. ఓకే, ఇక మొత్తానికి మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఆమ్లెట్లు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాము. ఇంత బ్రెడ్, జాము, పండ్లు, జ్యూసు, ఒక దోశ అంట. ఇదేదో ఆల్రెడీ దోశ వేసి పెట్టారు, పల్సగా ఎట్లా పాడైందో ఇక చూడాలి ఎట్లుంటుందో. ఇంకా బ్రేక్ఫాస్ట్కి పోయినాము, వచ్చేసినాం. వస్తే గమ్మున రాకుండా ఈ ఖజూర్ పళ్ళు 3 పట్టుకొని వచ్చింది అనమాట తినడానికి అని చెప్పేసి. ఆడ తినడానికి రాలేదు, అదే ఆడ తినబుద్ధి కాలేదు, అందుకని చెప్పి ఇప్పుడు వచ్చిన తర్వాత తింటా. ఓకే, సో ఫైనల్లీ రెడీ అయిపోయినాం. రెడీ అయిపోయిన తర్వాత ఇది మా గెటప్ అనమాట. ఈ సంచి మాత్రం వదిలేదే లేదు, ఎందుకంటే ఉన్న సామాన్లన్నీ కూడా చంటి పిల్లలకి ఒక తల్లి వేసుకొని పోయినట్టు కొన్ని చాక్లెట్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్లు అన్నీ వేసుకొని తిరుగుతున్నాం. ఇది తేజ్ గారిది అవుట్ఫిట్, ఇది మా స్వీటుది. ఇంకా మేము ముగ్గురం కలిసి ఇక పోతున్నాం ఇప్పుడు వార్నర్స్ బ్రో. ఓకే, మా హోటల్ నుండి క్యాబ్ అయితే మేము కిందకు వచ్చి మాట్లాడేసేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 23 minutes 30 kilometers ఉంది. ఇక్కడ నుండి చూస్తే అబుదాబిది వ్యూ మంచిగా కనిపిస్తుంది. ఇదే లైన్ లో మా హోటల్, అక్కడ కార్నర్ లో వండర్లాస్ ఉంటాయి కదా. ఈ వార్నర్స్ బ్రోని ఓషన్ పార్క్ అంట వండర్లా తో పోలుస్తుంది. ఇంకేం చేయాలి, పోనీకి లెండి, ఏం చేస్తాం. మేము ఇప్పుడు ఏదో టనల్ లో నుండి పోతున్నాము. ఓకే, మొత్తానికైతే వచ్చేసినాము. ఇది ఎంట్రీ. ఎట్లా పోతామో అని అనుకున్నాం కానీ బాగానే ముగ్గురం చట్టపట్టాలు వేసుకొని బాగానే తిరుగుతున్నాం. బ్యాట్మెన్లు, బంక చెక్కలు అన్ని కనిపిస్తా కొడుకు. అదే కదా. ఇప్పుడు మేము వార్నర్స్ బ్రోస్ వెళ్తున్నాము. ఇక ఫెరారీ వరల్డ్ వచ్చేసి ఇది అన్ని పక్క పక్కనే ఉన్నాయి, అందుకనే. ఓకే, అదంట వార్నర్స్ బ్రో, ఇది ఎంట్రీ. ఇక మొత్తానికి లోపలికైతే వచ్చేసినాం, కానీ లోపలికి పోయే వరకు లోపలికి అంటున్నా ఎంట్రీలోనే ఉన్నాం. ఇంకా ఇక లోపల పోయేసరికి చెంబ అయ్యేటట్టే ఉన్నాము, చెమటకి. వామ్మో భగవంతుడా, ఇది ఎక్కడ ఎండరా బాబు, రావే చెల్లె, ఇంకా నల్లది వేసినావు బానే, నేనే ఇచ్చినాను అనుకోగండ్రా. ఇది ఎంట్రీ. ఇంకా ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. ప్లీజ్ డ్రాప్ యువర్ అంబ్రెల్లాస్ హియర్ అంట. ఒరే ఆగ్రా బాబు, పార్క్ ఎంట్రన్స్. లోపలికి అయితే ఎంటర్ అయినాము. అవ్వడము ఇక్కడ మావి బ్యాగ్స్ చెక్కింగ్ చేసిర్రు. కాకపోతే మా చెల్లె బాగానే బిస్కెట్ పొట్లాలు అవి పట్టుకొచ్చింది. టికెట్ ఇది చూడండి, ఒక్క నిమిషం. ఒక్కరికి 360 చిన్నపిల్లలకి అయితే 305 అనమాట. ఇక లెక్కేసుకోండి. లోపల సల్లగా ఉంది, మంచి పని చేసినాం చెల్లె, ఎండలకి నుంచి బయటపడ్డాం. సో మొత్తానికి తేజ ఇంకో పాసెస్ చూపించి మేమైతే ఆన్లైన్లో పర్చేస్ చేసినాం. నానా ఇంకో ఫోన్ తీసుకోరాజా. ఇదనమాట, వేరే ఏదో ప్రపంచంలోకి వచ్చినట్టుంది కదనే. ఓకే, మల్టీ పార్క్ది అవతల ఉంది, ఆమె మాకు కరెక్టే చెప్పింది. 3 parks 3 days మనం వెళ్ళొచ్చు. సో త్రీ పార్క్స్ ది మేము ఎట్ ఏ టైం తీసుకున్నాం అనమాట. సో ఈ ఫింగర్ యూజ్ చేసి మేము బయోమెట్రిక్ తో వస్తున్నాము. సీక్వెన్స్ కూడా సేమ్ ఫింగర్స్. వీళ్ళు ఇక్కడ చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. బాయ్, ఎంత మంచిగా చూసుకుంటున్నారో మమ్మల్ని. సో ఇది పాస్పోర్ట్ అంట. ఇక్కడ నాకు అర్థమైంది ఏం చేయాలో. మ్యాప్ తీసుకున్నా, ఎక్కడ పోయినా స్టాంప్ వేస్తారంట. సో మా పాస్పోర్ట్లో స్టాంపులు పడతాయి. ఇప్పుడు మినీ పాస్పోర్ట్, ఇది ఒక పాస్పోర్ట్. గుర్తుకుంటుందానా? అక్కడ నుండి ఎంటర్ అయ్యి ఇట్లా అని వచ్చినాం. ఇక్కడ రాగానే చూడండి, ఇదో మరో ప్రపంచం, ఎంత అద్భుతంగా ఉందో. వావ్, పైన మొత్తం నిజంగా ఆకాశం ఉన్నట్టు. ఏమన్నుందా? అద్భుతం అంటే అద్భుతమేరా, ఏమంటారు. ఇంకా చాలా మంచిగా ఉంది. ఓకేనా? మస్తుంది. ఓకేనా తేజ? నిజంగా ఏదో మనము ఇట్లా పైకి నిజంగా ఏమంటారు ఆకాశం చూస్తున్నట్టే. ఓకే, అక్కడ నుండి ఇప్పుడు లోపలికి వచ్చినాం. లోపలికి వచ్చేసి కొంచెం ఫోటోలు అవి ఇవి అన్ని దిగినాం అనమాట. దిగేసి ఇప్పుడు ఇంకా ఇక్కడ నుండి పోతున్నాం కార్టూన్ జంక్షన్ అంట. ఇంక ఇదేదో వచ్చినాం గౌతమ్ సిటీ అంట. అందులోకించి ఎంటర్ అయ్యి ఇక్కడికి వచ్చినాం. కార్టూన్లో పోదామని అనుకున్నాం కానీ తేజగాడు ఇక్కడికి పోదామమ్మా అంటే ఈడికి వచ్చినాం. మళ్ళీ ఈడ ఏమేమి ఉంటుందో ఏం సంగతో తెలియదు. ఈ కార్ అయితే గమ్మత్తుంది, బ్యాట్మెన్ కార్ అంట ఇది. ఏడున్నాడు బ్యాట్మెన్? తేజ తేజగాడితో బ్యాట్మెన్ మాట్లాడుతున్నాడు. అబ్బో ఏమో చేస్తున్నావేం బ్రో తేజ? ఎంతనో అడుగురా అయ్యా.
ఏమో డిస్కషన్ చేస్తున్నాడు ఏమో తేజ బ్యాట్మెన్ నీతోని. కమాన్ తేజ కమాన్. Let's stand strong together, shall we? ఎస్. తేజ్ గారికి బ్యాట్మెన్ భలే కలిసిండు అసలు. మంచిగా ఫోటోలు దిగి అది దిగి ఏవో పోజులు ఇచ్చి మస్తు అనిపించింది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం అనమాట. మేము దీని లోపలికి ఎక్కడికో పోతున్నాము. చీకటి ఉంది, ఆడమంతా వెళ్తురు ఉంది. ఈడంతా చీకటి పాడైంది. అటు లైట్ ఉంది, లెఫ్ట్ ఉంది, ఎటు పోవో అర్థమైతలే. గల్లకెందుకు జరుగుతున్నావురా నువ్వు? గౌతమ్ సిటీ ఇట్లనే ఉంటదంట. మాకేం తెలుసు, నాకేం తెలియదు. మన హైదరాబాద్ సిటీ తప్ప ఇంకే సిటీ తెలియదు. ఇప్పుడు నువ్వు వీళ్ళకి ఎందుకు జరిగినావో తెలుసురా నాకు. జస్ట్ అదే బ్యాట్మ్యాన్ కావాలా? ఏమో వాళ్ళకైతే జొర్రిండు కానీ ఏం కొనుక్కోలే. మళ్ళీ ఇక్కడ సైడ్ ఇక్కడికి వచ్చేసినాం అనమాట. అంతే అంటవా? ట్రై చేస్తావా? ఫన్ హౌసా? అమ్మో నాకు భయం వేసి పాడు కాగలరా అయ్యా. ఆడుకునేదా? సరేలే పోతాం. ఇదేదో బాగుంది, అంత వింతగా ఉంది. ఏదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్టే పాడైంది ఇదంతా. ఈ రైడా? అమ్మో భయం వేస్తుందేమోరా నాకు. సరే జోకర్ అంట, ఇలా పోదాం రా, దీని నోట్లకు పోదాం రా. స్కేరీ హౌస్ రేడ్. అమ్మో నేను ఏడికి పోనీ, ఈడ వేస్ట్. ఇళ్ళకి వయసు ఉండుంటే నా బంగారు తల్లి ఎంత బాగుండేదో. ఓకే డన్. నేను బయట కూర్చుంటా, బేబీ సిట్టింగ్ చేస్తా. ఇదేదో లోపలికైతే వచ్చినాము. దీని లోపల అయితే ఏం లేదు. మళ్ళా జోకర్ భూమి అంటాడా ఏంది? పోయి భయం అవుతుందా? జోకర్ ఫన్ హౌస్. సరే మీరు ఓండి, నేను రాను. తేజ రైట్ లకు నేను రాను, నాకు భయం వేస్తుంది. ఓకే మేము చెప్పులు వేసుకున్నాం కదా. యాక్చువల్లీ ఈ చెప్పులు వేసుకున్నాం కాబట్టి మేము అలోడ్ కాదు. తేజుగాడు షూస్ వేసుకున్నాడు కాబట్టి తేజుగాడు అలోడు. సరే చూద్దాం మళ్ళీ ఇందులో లోపల పోయి బయటకు వచ్చిన తర్వాత వాడు ఎక్స్పీరియన్స్ చెప్తాడు. నానా నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? లోపల ఎట్లుండే? అది కూడా తేజ ఉల్టా అవుతుంది తేజ. అది నానా ఎందుకు నానా? తేజ నానా అక్క కూడా లేదు రాజా. అక్కున్న ఇద్దరు కలిసిపోయేటోళ్ళు. తేజ నానా వేరే దగ్గర పోదాం రా అన్నాడు. వేరే దగ్గర పోదాం అన్నాడు. తల కిందలు అవుతుందిరా. అది చూసినా ఎట్లయితుందో. ఇక నా కొడుకు పోతున్నాడు. నాకైతే కింద నుండి పడుతుంది. కాకపోతే ఏమో వాడు ధైర్యంగా పోతున్నాడు ఎక్కుతా అని చెప్పి. నా అమ్మ బంగారం ఉన్నా బాగుండేది మంచిగా. ఐఎమ్ లిటరల్లీ మిస్సింగ్ అమ్ము బంగారం వెరీ బ్యాడ్లీ. ఇంకా నా రాజావారు అయితే ఎక్కుతున్నాడు. ఒక్కడవే ఎక్కుతున్నావు నాన్న? వెనకాల కూర్చోరాదు? ఆల్రెడీ ఉన్నట్టున్నారు. సరేలే ఒక్కడవే కూర్చుంటావా? సరే మంచిగా వేసుకో. అది నా రాజావారి పక్కకి ఒక కంపెనీ అయితే వచ్చిండమ్మా. చాలు. అమ్మో భయమేసి పాడైతుంది తల్లి. నాకే భయమేసి పాడైతుంది. ఎట్లుండే రాజా? అసలు ఏం లేదా? నువ్వు ధైర్యవంతుడికిరా. అదే కదా. నెక్స్ట్ ఇక్కడికి ఎక్కడికో వెళ్తున్నాడు. ఓకే ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇదనమాట తేజ్ గాడు చేయడానికి వెళ్ళిన రైడ్. ఇక మేము బేబీ సిట్టింగ్ చేస్తున్నాం. వావ్ వీళ్ళు ఇక్కడ నుండి ఎక్కడికో వెళ్ళిరు. హలో హాయ్. వావ్ ఎంత బాగున్నారే. ఎంత ముద్దు క్యూట్ గా ఉరుక్కుంటూ పోతున్నారు. అదే కదా హై క్యూటీస్ అంటున్నారు. అదే కదా. వావ్ ఇదైతే స్టార్ట్ అయ్యింది. ఇంకా నా రాజావారు ఏడున్నాడో ఏమో. ఏ బాగుందే ఇది యాక్చువల్లీ.
టోరా టోరా లాగుంది. టోరా టోరా అసలు ఎక్కేసే పని ఏమో నేను. తేజగాడు ఇక్కడ కార్నర్ లో ఉంటూ అయ్యో దూరం నుండి తీసే పని. వావ్ అసలు ఏమన్నా ఉన్నాయి ఆ రైడ్లు, ఆ లైటింగ్, ఆ స్మోక్ ఎఫెక్ట్ మామూలుగా లేదు అసలు. ఆ స్మోక్ ఎఫెక్ట్ అది ఇది మామూలుగా లేదు కదని. వావ్ ఇప్పుడు మేము ఇక్కడికి వెళ్తున్నాం, కార్టూన్ జంక్షన్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ అంతనేమో చీకటి చీకటి ఉండే, ఇదేమో ఇప్పుడు ఇక్కడికి రాగానే మొత్తం కంప్లీట్ గా మారిపోయింది. మొత్తం లైటింగ్ రీటింగ్ అంతా మారిపోయింది. ఇంక ఇప్పుడు ఈ రైడ్ ఎక్కడానికి అని వెళ్తున్నాం మేము. మా చెల్లెకి భయం అవుతుంది, కాకపోతే ఇదేం కాదేమో అని అనిపిస్తుంది నాకు. జస్ట్ సింపుల్ గా ఇటు అటు చూసేదేమో అనిపిస్తుంది. చిన్నపిల్లలు వెళ్ళేదానికైతే వెళ్దాం వెళ్దాం అంట. అదే అదే యూనివర్సల్ స్టూడియోలో కూడా ఎక్కినాం కదా తేజ మనం. గుడ్డి గుడ్డిగా అద్దాలు ఇచ్చారు ఇక్కడ. వద్దులేదు, ఇట్లాంటివి అయితే ఎంత సంతోషంగా ఎక్కుతామో మేమైతే. తంటి పిల్లలు ఎక్కేవే కావాలి మాకు, పెద్ద పెద్ద ఎక్కేటివి అవసరమే లేదు. ఆ గీ మాత్రం ఉండాలి, గిట్లనే ఉండాలా, నిమ్మడంగా కూర్చోవచ్చు. అమ్మో పైకి పోయిన తర్వాత బగాయించడం అయితే బగాయించదే. మేము ముగ్గురు అయితే బాగా ఎక్కినాము కొండంగిల్లాగా. ఇంక ఇప్పుడు ఏడబోతామో ఏమవుతుందో తెలియదు. చూడండి గన్నులు ఇచ్చిర్రు, అద్దాలు ఇచ్చిర్రు, గన్నులు ఇచ్చారు. మన గన్నులతో ఏం షూట్ చేయాలో అంటే వాడు ఒక సెకండ్ ఆలోచన, అమ్మో ఏదో సైడ్ పొంటి పోతుంది ఇది. అద్దాలు పెట్టుకోవాలా? ఒక్క నిమిషం, అద్దాలు అంట పెట్టుకుంటాం. ఏడొచ్చింది, గన్ అయితే పట్టుకున్నాం. ఏడ షూట్ చేయాలి, చేయాలా షూట్. Seconds. So move it. ఇట్లా అన్నమాట కాల్చాలది. Looks like your first delivery. ఓకే అయిపోయింది. ఇంకా అలాగే బయటకు వచ్చినాం. బయటకు రాగానే మళ్ళీ దుకాణం పెట్టిర్రు. ఇక ఏం చేస్తారు, ఇక బిజినెస్ గదే కదా ఉండేది వాళ్ళకి. అదే అటు ఇటు తిరిగి కొనుక్కోవాలా. ఏది ఇది చేద్దాం రారా, ఏం కాదు. చంటిపోరలు ఆడేది ఇట్లాంటిది సినిమాలలో చూసుడే తప్ప ఎప్పుడు నేను ఎక్కింది లేదు. దారా తేజ నేను ఆ గుర్రం ఎక్కుతా. ఇంకా ఈ స్కూబీడూకి వచ్చినాం అనమాట, ద మ్యూజియం ఆఫ్ మిస్టరీస్. ఇక ఆడ స్కూబీడూ ఉన్నారనమాట. మాకు పెద్ద బొమ్మ వచ్చింది. వావ్, మనకు అంత పెద్ద బొమ్మ వచ్చినా ఎట్లా కొంట పోతాం రా హైదరాబాద్కి. అదేలే సరే. ఇక లోపల పోయిన తర్వాత ఫోటోలు దిగుతాం అండి. ఆ స్కూబీడూ వావ్ నాకు ఎంత ఇష్టమో. స్కూబీడూది వేరే రైడ్ ఎక్కుతున్నాం అనమాట మేము. స్కూబీడూ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. బంద్ అయితే చూడండి, రప్పున బంద్ అయినాయి. అగో ఈడేమో చూస్తున్నాడేమో టార్చ్ చేసి మనది. నల్లకించి బయటకు వచ్చిన తర్వాత తేజగాడు ఇప్పుడు ఇక్కడ ఈ రైడ్ ఎక్కుతాడంట. పోతున్నాడు అట్లా అని చెప్పేసి. ఇంక ఇవన్నీ ఈడ ఇది ఈ రైడ్ ఎక్కుతాడంట. ఇప్పుడు పోతున్నాడు. మేము ఇక చిన్న చిన్న ఏవైనా చిన్నపిల్లలు ఏవైనా ఉంటే మేము ఎక్కుతాం ఇక. అరే బాగుంది. ఇంకా భయం వేసిందా? ఇంక ఇప్పుడు మేము ఇది ఎక్కుతున్నాం అనమాట. మంచిగా మా ఏజ్కి తగ్గట్టు చంటి పిల్లలు ఎక్కేది, మా భయానికి తగ్గట్టు. ఓకే మళ్ళీ మొత్తానికి నేను మా చెల్లెనైతే ఇది ఎక్కి మా సంచులు బాగానే చదువుకుంటున్నాం అనమాట. నా రాజావారు ముందు కూర్చున్నాడు. చూస్తా కాదు అదే కదా, నీ ఫోన్ నాకేం తెలుసు. నా రాజావారు అక్కడ కూర్చున్నాడు. ఇక మంచిగా గిర్ర తిరుగుతాం మంచిగా. మా చెల్లె భయం అయితే ఇది పట్టుకో అన్నది. ఎట్లయినా పట్టుకొనే కూర్చుంటాం. అంత ధైర్యంగా ఏం కూర్చొని తిరిగే రకం కాదు నేను. మరి ఎందుకు చెప్పండి, ఎక్కుదాం ఎక్కుదాం ఒకటే కంగారు పెట్టిన. అంటే ఇట్లాంటివి అయితే ఇట్లా చంటి పిల్లలు ఎక్కేటివి, నా ఏజ్వి నేను ఎక్కుతా. మాదే స్టార్ట్ అయ్యింది. పామో భయం ఏజ్గాడు ఆడున్నాడు కూర్చుంటా. బాగానే గిర్ర తిరుగుతున్నాం. ఏమైంది, కళ్ళు తిరుగుతున్నాయా ఏం పాటు నీకు? చల్లగా ఉందా?
ఎక్కాల్సిందే. ఇది ఎక్కుదామా? ఇక మేము అది ఎక్కినాం కదా ఇందాక, అక్కడ నుండి మళ్ళీ వేరే చోటకు పోతున్నాము. వాటర్లకి నీళ్ళని మొత్తం ఒళ్ళంతా పచ్చిక్కాగాలనే తల్లి. వామ్మో ఇట్లాంటివి నేను ఎక్కి పాడుగాను. తేజగాడు నువ్వు ఎక్కండి. వద్దురా రాజా, మళ్ళా పచ్చిగాగలు రా బట్టలన్నీ. ఎందుకు వచ్చి తేజు ఒక్కడు పోతున్నాడు, ఎందుకంటే డ్రెస్ పచ్చిగా అయ్యేలా అనిపిస్తుంది. నో, యా విల్ గో ఫ్రమ్ దేర్. ఓకే, ఇంకోటి వచ్చింది మొత్తానికి. నువ్వు పోనా, డ్రెస్ పచ్చిగా అవుతుంది మళ్ళా. సారీ తేజ. ఆ తేజే నీళ్ళు పడట్లేవంట చెప్పిందా. స్లోప్ ఉందా? స్లోప్ ఉందా? స్లోప్ లేదు కదా. తేజ ఎంత బాగుంది తేజ. సో ఇప్పుడు స్వీట్ వెళ్తుంది ఫొటోస్ దిగడానికి అని చెప్పేసి. వావ్, ఇంకా నా కొడుకు అయితే మొత్తానికి లోపలికి తీసుకుపోయి ఒకటి కొననైతే కొన్నాడు. బ్యాట్మ్యాన్ అంట, అదేదో లడ్డు మ్యాన్ లాగా ఉంది. చూపిరా బొమ్మ ఒకసారి. బ్యాట్మ్యాన్ లా లేదు, లడ్డు మ్యాన్ లా ఉంది. పాప్కార్న్లు కొనుక్కున్నాం, జస్ట్ ఇంత చిన్న పాప్కార్న్లు. బ్యాట్మ్యాన్ అంట అది. ఈ చిన్న పాప్కార్న్లో ఎంత పడ్డాయి? 39 dirhams. అంటే 40 వేసుకోండి, 40 × 24 అయ్యండి. ఇంకా చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినాం. ఈడ ఏముంటుందో ఏం పాడో మళ్ళా. వావ్, ఇదంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. లోపలికి వస్తున్నా కొద్ది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే వెదర్ మారబోతుంది, క్లైమేట్ మారుతున్నట్టు పైన పరదలు మార్చేసారు. స్క్రీన్ అనుకుంటుంది. తేజ ఎవరో సూపర్ హీరోస్ ఉన్నారు. తేజ పోరా. ఓకే, నో దట్స్ ఫైన్. ఓకే, మొత్తానికి రాజావారు ఇది చేస్తున్నాడు అనమాట. కమాన్ తేజ, ఫోటో కూడా తీసుకో. ఓకే, మేము అక్కడ నుండి నడుచుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. తేజ్ గాడు ఏదో రైడ్ ఎక్కుతాడంట. ఇప్పుడు ఇక ఆ రైడ్ ఎక్కని పోనా నువ్వు. మేము ఇక్కడే ఉంటాం, ఎగ్జిట్ ఇక్కడ నుండే అనుకుంటా కదా. ఇక్కడికి వచ్చేసాయి. ఇంక ఇప్పుడు నెక్స్ట్ తేజ్ గాడు ఇక్కడికి ఎక్కడికో వెళ్తున్నాడు ఫోటో దిగడానికి. ఓకే, ఇప్పుడు మా చెల్లి పోయింది ఫోటో దిగడానికి. ఓకే, అక్కడ ఇంకా ఊరంతా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడ టామ్ అండ్ జెర్రీ ఉంది. ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ దగ్గరికి పోతాం. నేనైతే ఈసారి ఫోటోలు దిగాల్సిందే. మొత్తానికి మేము ఇందులోకి నుంచి బయటకైతే వచ్చేసినాం అనమాట. కానీ చూడాల్సిన ప్లేస్ బాగుంది, చిన్నపిల్లలకి బాగా సెట్ అవుతుంది. మాలాగా అవి ఇవి ఏ రైడ్లు చేయని వాళ్ళకి పనికిరాదు, వేస్ట్. మనకి పనికొచ్చి మనం ఎగిరినాయా ఏరోప్లేన్లు, ఆ నీళ్ళకి ఎంచిపోయేది. లోపల ఏసీలకి ఎంచి బయటకు వచ్చినాం. సుర్రున కాలుతుంది. అయితే దీనికి కొంచెం టైం అయితే బాగానే సరిపోయింది మాకు. ఇంకా 2 గంటలు టైం ఉంది మాకు. 3 టికెట్లు ఉన్నాయి కదా. సీ వరల్డ్ ఉంది, ఫెరారీ వరల్డ్ ఉంది, వార్నర్స్ బ్రో మొత్తం అయిపోయింది. ఇంకా 2 గంటల్లో సీ వరల్డ్ కవర్ చేయొచ్చేమో అని అనిపిస్తుంది. అందుకని టాక్సీలు ఇక్కడ రెడీగా వెయిట్ చేస్తున్నాయి. సో టాక్సీ బుక్ చేసుకొని వెళ్ళిపోదామా సీ వరల్డ్ అని ఆలోచిస్తున్నాం అనమాట. టైం ఎందుకు, దండగా పోయి హోటల్కి పోయి కూర్చొని పీకి వేసేది ఏం లేదు. అయితే మేము ఇక్కడ సీ వరల్డ్కి అయితే వచ్చేసినాము క్యాబ్ బుక్ చేసుకొని. కాకపోతే మాకు 2 hours ఉంది. 2 hours సరిపోదా చూడడానికి అని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే వార్నర్స్ బ్రోకి మేము 12:45కి లోపలికి వెళ్ళినాం, 4 o'clockకి బయటకు వచ్చినాం అనమాట. అంటే ఫుడ్సద్గా చూడొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. రేపు ఫెరారీ వరల్డ్ కూడా ఉంది మాకు అట్లాగే. సో ఫెరారీ వరల్డ్ 1 o'clockకి ఓపెన్ అవుతుంది, 8 o'clockకి ఎండ్ అవుతుంది. 1 to 8 అది 1 to 8 ఇది 10 o'clockకి ఓపెన్ అవుతుంది కాబట్టి 1 to 10 o'clock షార్ప్ ఇక్కడికి వచ్చేసి 1:30 వరకు ఇది చూసుకున్నా సరే మాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా అని ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ మేము రిటర్న్ మా హోటల్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, మేము ఇంక ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం మా ప్లేస్కి. అదే అనమాట మా హోటల్ ఇక్కడ నుండి కనిపిస్తుంది. ఓకే, మొత్తానికి మళ్ళీ మేము మా హోటల్కి వచ్చేసినాం రిటర్న్. మొహాలు అయితే ఏమో ఇప్పుడు కొంచెం బాగానే, ఎందుకంటే మొత్తం ఏసీలు అనేది తిరగడం కాబట్టి కొంచెం పర్లేదు. ఆ బయటకు వచ్చినప్పుడే మరి విరక్తి వచ్చేలాగా ఉండే. అయితే మేము రూమ్కి వచ్చేసి ఫ్రెష్ గిట్లా అయ్యి బట్టలు గిట్లా మార్చుకొని ఇంకా చాయ్ గిట్లా తాగుదాము, లేకపోతే ఇంకేమైనా తిందాము అని చెప్పి బయలుదేరినాం అనమాట బయటికి. చూడాలి. ఓ మన తెలుగు వాళ్ళు. నైస్. మేము ఆడ నుండి ఇట్లా నడుచుకుంటూ వచ్చి గిడ కూర్చున్నాం. గిడ కూర్చొని చాయ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. 2 చాయ్లు అయితే తీసుకున్నాము 2 dirhamsకి. అయితే ఏం చేసినామంటే ఇందాక ఒక మాల్ కనిపించింది అనమాట. ఆ మాల్కి పోయి అన్ని ఏమేమి కొన్నామంటే చిన్న చిన్న క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు అన్ని. ఇంకేం కొన్నామంటే తేజాకి కవర్ చూపిరా ఒక నిమిషం.
ఈ కవర్ ఇక్కడ ఆగు ఒక నిమిషం. కవర్ ఉంది ఓకేనా. అయితే ఇవన్నీ కొన్నాం అనమాట. ఏమంటాం, ఈ భోజవార ఆకు, మళ్ళీ గరం మసాలా, ఇన్ని లవంగాలు, మళ్ళీ సాజీరా, ఇవన్నీ మసాలాలు బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడ మసాలాలు కొన్నాను అనమాట. ఇక దుబాయ్కి వచ్చి కూడా గవే కొనుక్కొని పోతాం. ఏం చేస్తాం, హౌస్ వైఫ్లము. హౌస్ వైఫ్ అంటే ప్రాపర్ హౌస్ వైఫ్ ఏం కాదు నేను, కానీ వంటలు గింటలు చేస్తుంటాను కదా, అందుకని ఒరిజినల్ ఉంటాయి ఇక్కడ. మంచిగా వాసన కూడా గుప్పుర కొట్టింది అని మెల్లగా నడుచుకుంటూ వచ్చినాం. ఇక్కడ క్యాబ్ రెడీగా ఉంటే క్యాబ్ ఎక్కినాం అనమాట. ఇక పోతున్నాం క్యాబ్లో పడి. ఇప్పుడు ఈ క్యాబ్ ఇట్లానే ఎక్కేసి ఇంకా గీడొకటి ఇది కనబడుతుంది అనమాట. ఇంకా మాల్లో పోదామని చెప్పి ఫిక్స్ అయినాము. మళ్ళీ లోపల అయితే తీయలేకపోయినా, కాకపోతే పిచ్చకుంట్ల షాపింగ్ అంతా చేసినాం అనమాట. పనికి వచ్చేది పనికి రాంది అంతా చేసి మొత్తానికి ఒక ఇండియన్ రెస్టారెంట్ కనబడ్డది అనమాట. ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాం తినడానికి. ప్లేట్లు, చెంచాలు, స్పూన్లు అన్నీ బాగానే జోరుదారు పెట్టారు. ఇంక ఎట్లుంటుందో చూడాలి. ఫుడ్ అయితే రేట్లు కూడా చూడాలి. ఏమంటారు, కాశీకి పోయినా కొంగపి తెచ్చినట్టు మేము అబుదాబికి వచ్చినా సరే ఏ హైదరాబాద్ ఫుడ్డే తింటున్నాం. అది కూడా హైదరాబాద్ ప్యాలెస్ రెస్టారెంట్ అంట. ఇండియా మంచిగా, సారీ ఇండియా ప్యాలెస్ మంచిగానే ఉంది మొత్తానికి. మొత్తం ప్రాపర్ హైదరాబాద్. అబుదాబిలో హైదరాబాద్ అంటే పాకిస్తాన్, హైదరాబాద్ అంటే కాదు. ఇక మొత్తానికి మా తిండి అయితే అయిపోయింది అనమాట. ఇంకా సోంపు అయితే ఇచ్చిండు. ఇంకా మేము పోతున్నాం బిల్లు కట్టేసి. ఇక మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాం. కథ మళ్ళీ ఇక పోతూనే ఉన్నాం. ఇంకా చూడండి అబుదాబి రోడ్. ఎట్లా క్యాబ్ బుక్ చెప్పి క్యాబ్ జస్ట్ వచ్చి రోడ్ మీద నిలవడంగానే క్యాబ్ మన దగ్గరకు వచ్చేసి ఆగిపోయింది. మనం ఎక్కినాక ఎక్కడ అడగరు అంతే. ఎక్కిన తర్వాత ఎక్కడికి అని చెప్పేసి వెంటనే చెప్తారు. తేజ్ గార్డ్ లొకేషన్ టైప్ చేస్తాడు. ఇక కథం ఇంకా పోతూనే ఉంటుంది. మీటర్ వేసుకుంటాడు, తీసుకుపోతూనే ఉంటాడు. ఇక ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. అదే అట్లా టూ మచ్ కాస్ట్ ఉంటుంది. అది కూడా చెప్పి మస్తు రేట్ ఉంటది. జస్ట్ ఇక్కడ నుండి ఇట్లా ఎక్కి దిగంగానే 2000 అవుతుంది. ఎక్కి దిగంగానే 1500 అవుతుంది. ఎక్కి దిగంగానే మనం బుక్ చేసుకుంటే ఎక్కువ ఉంటాయి. మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. ఇట్లా టాక్సీలు మాట్లాడుకోవాలి. రోడ్ల మీద మాట్లాడుకుంటే జర తక్కువ, బుక్ చేసుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. ఆటో మీటర్ వేసినట్టు ఉంటుంది ఇట్లా ఎక్కితే డైరెక్ట్. అదే లేకపోతే మాత్రం మన హైదరాబాద్ లో ఊబర్, ఓలాలో తక్కువ రేట్ ఉన్నట్టు ఉండదు. ఈడెక్కి ఆడ దిగినా 2000 తీసుకుంటాడు. అదే కదా. ఇక వచ్చేసినాం మేము, మా హోటల్కి వచ్చేసినాం. ఇంకా పై పోయి తినేసి పంట మళ్ళీ రేపు మళ్ళీ తినేసి అంటున్నాం. ఆల్రెడీ తినేసి వచ్చినాం కదా. ఈ బ్లాగ్ ఇంకా ఇక్కడికి ఎండ్ చేస్తా. ఇక్కడికి ఎండ్ పైకి వెళ్ళిన తర్వాత ఎండ్ చేస్తా. ఎందుకంటే ఒక 2 గేమ్లు లూడో ఆడుకొని వండుకుంటాము మేము. లేకపోతే మాకు నిద్ర పట్టదు. ఒకరినొకరు చంపుకునే చెప్తాను. అదే పడుకునే ముందు గుడ్ నైట్ చెప్తా. ఒకరినొకరు చంపుకోవాలి కదా మళ్ళీ రూమ్ కి పోయిన తర్వాత. అయితే నిన్న సెకండ్ వచ్చిన 2 సార్లు కదా. సో ఫస్ట్ వచ్చిన ఇంకా రేపైతే మేము ఫెరారీ వరల్డ్ ఇంకా సీ వరల్డ్కి పోతాం అనమాట.